మొత్తానికి నామినేషన్లకి సంబంధించి ఉపసంహరణకి సంబంధించి ఈ రోజు 3 గంటల వరకే సమయం ఉండడంతో ఇప్పటికే ముఖ్య నేతలు అధినేతలు కూడా రెబెల్స్ ని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ నామినేషన్ల ఉపసంహరణకి సంబంధించి ఎలాంటి మంతనాలు జరుగుతున్నాయి, ఎవరెవరు ఆ ఉపసంహరించుకోవడానికి సుముఖత చూపుతున్నారు? మహాలక్ష్మి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ముగిసి స్క్రూటినీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు 423 మంది 549 నామినేషన్లు ఉన్నాయి. మొత్తానికి 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 549 నామినేషన్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు, ఆ తర్వాత రెబల్స్ గా వేసినటువంటి అభ్యర్థులను నామినేషన్ల ఉపసంహరణ చేయించేందుకోసం అభ్యర్థులు అయితే ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితులు. 3 గంటల వరకే సమయం ఉండడంతో నిన్నటికే ఉపసంహరణకు సంబంధించినటువంటి బుజ్జగింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఈస్ట్ కు సంబంధించి శ్రీహరి, రాజనాల శ్రీహరి మా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేశారు. మన పరకాల్లో కూడా గతి విష్ణు ఆ నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వాళ్ళు రెబల్ గా పోటీలో నిలుస్తామని, ఖచ్చితంగా నిలిచి తీరుతామని చెప్తున్నప్పటికీ కూడా అధిష్టానానికి సంబంధించి పార్టీ పెద్దలు వాళ్ళు బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి. చివరి వరకు చూడాల్సిందే పోటీలో వాళ్ళు కొనసాగుతారా లేకుంటే నామినేషన్ ఉపసంహరించుకుంటారా అనేటువంటి విషయం అయితే ఇక్కడ తేలాల్సింది. మొత్తానికి వరంగల్ వెస్ట్ కు సంబంధించి 20 మంది 55 నామినేషన్లు వేశారు. వరంగల్ ఈస్ట్ కు సంబంధించి 42 మంది 49 నామినేషన్లు వేశారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి 32 మంది 40 నామినేషన్లు, నర్సంపేటలో 36 మంది 42 నామినేషన్లు, మహబూబాబాద్ లో 25 మంది 40 నామినేషన్లు, దూర్నకల్లో 26 మంది 31 నామినేషన్లు, ములుగు నియోజకవర్గంలో 26 మంది 28 నామినేషన్లు, పరకాల నియోజకవర్గంలో 51 మంది 61 నామినేషన్లు వేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 43 మంది 44, స్టేషన్ గణపులో 35 మంది 44, జనగామలో 50 మంది 57, పాలకుర్తిలో 37 మంది 58 నామినేషన్లు వేశారు. వీటికి సంబంధించి ఒక్కొక్కరు 2 సెట్లు వేసినటువంటి వాళ్ళు తమ ఒక్క సెట్ నుంచి మిగతా సెట్ ను ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మిగిలినటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మినహా వారికి ఎవరితోనైతే నష్టం కలుగుతుందో నష్టం కలిగేటువంటి అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకోసం శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రతి నియోజకవర్గంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన అధికార పార్టీ అభ్యర్థుల పైన కోపంతో కూడా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు, కొంతమంది రెబల్స్ గా కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను పూర్తి స్థాయిలో ఈ 3 గంటల సమయంలోపే వాళ్ళందరినీ కూడా బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరింపజేసి పోటీ నుంచి లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి, 3 గంటల వరకు వేసి చూడాల్సింది ఎవరు ఎంతమంది పోటీలో నిలుస్తారు, ఎంతమంది ఉపసంహరించుకుంటారు, ప్రధాన పార్టీలకు రెబల్స్ పెట్టడం తప్పుతుందా తప్పదా అనేది అయితే ఇంకా తేలాల్సింది. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సతీష్.